హలో హాయ్ బా ఇప్పుడు చాలా ఫంక్షన్ అంటే ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. చేసేసేదాన్ని హడావుడి ఫంక్షన్ అవుతుంది అది ఇది అనేసి. రీసెంట్గా మా పాప శ్రీమంతం జరిగింది కదా, చాలా అలసిపోయాను. ఇంట్లో పిండి వంటకాలని అదని ఇదని చేసి చాలా అలసిపోయాను. కానీ చాలా బాగా జరిగింది. మనం ఏంటంటే మా తెలంగాణలో ఏదైనా తగ్గేది లేదన్న రేంజ్లో చేస్తాం. మేమైతే మీ సైడ్ ఎట్లా చేస్తారన్నది ఆంధ్రాలో తెలుసు, కానీ కొన్ని ఎక్కువ శ్రీమంతాలు ఆంధ్రాలో నేను చూడలేదు. శ్రీమంతాలు అయితే చూడలేదు ఎక్కువ. నేను ఎందుకంటే వీడియో కూడా తక్కువ పెట్టిన, ఎందుకంటే మా పాప అది కదా, మా పాప శ్రీమంతం కాబట్టి. అది ఏమైందంటే మనకు వీడియో తీయడానికి చాలామంది ఇంకా ఎవరు అడవుల్లో వాళ్ళు ఉంటారు. ఏదో పిల్లలతో తీపిస్తే అక్కడక్కడ తీశారు, అక్కడక్కడ తీయలేదు. నేను వీడియోలు ఎక్కువ పెట్టలేదు, చూసి పెడదాంలే అన్నట్టుగా చూసా. కానీ ఎక్కడ సరిగా పెట్టలేదు. సరే ఉన్న కాడికి పెడదాము, చూసే వాళ్ళు ఉంటారు, ఆనందించే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే వీడియో చేసిన దానికంటే చాలా ఇదిగా, కాకపోతే ఏంటంటే మా ఇంటికాడ వాళ్ళని ఎవరిని మేము పిలవలే. ఎందుకంటే అది వాళ్ళు పిలుచుకుంటారు కాబట్టి మేము ఎవరికి చెప్పము కాబట్టి. వాళ్ళకి నెంబర్లు ఇచ్చాము, వాళ్ళు ఎవరెవరికి చెప్పారన్నది మనకు తెలియదు. కానీ మేము ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా బేబీ ఫంక్షన్ అవి ఇవి ఉంటాయి కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ని నా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చులే అన్నట్టుగా నేను కూడా ఎవరిని పెద్దగా ఇన్వైట్ చేయలేదు. ఏమనుకోవద్దు. అందుకోసమే నేను ఈ వీడియో ప్రత్యేకించి పెడుతున్నాను. ఎందుకంటే అంత దూరం కూడా రావాలన్నా చాలామంది రాలేరు నా వాళ్ళ దగ్గరికి. సరే, ఇంకా మళ్ళీ ముందు చాలా ఫంక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు ఓకే చెప్దాంలే. మన ఇంటికాడ జరిగేది అయితే దగ్గర కాబట్టి ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది. అందుకనే నేను చెప్పలేదని అనుకోవద్దు అని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మా ఫిలిం నగర్ వాళ్ళు చాలామంది చూస్తారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. కానీ చాలా బాగా జరిగింది. ఆల్రెడీ వీడియో చూసేశారు. కానీ అంత పని చేసి అంత చేసేసరికి అలసిపోయి ఒక ఫంక్షన్ అయినాక ఒక 3 days మాత్రం మత్తుగానే ఉంది నిద్ర. ఎందుకంటే పని అవన్నీ పిండి వంటకాలు చేసుకొని సార తీసుకెళ్ళి మనం రిటర్న్ గిఫ్ట్లో పెట్టడానికి ఎంతమందికి పెట్టేది ఉంటే అన్నీ ఐటమ్స్ చేసుకొని వెళ్ళి పెట్టేసి వచ్చాము. కాబట్టి చాలా హ్యాపీగా మా అమ్మాయి ఫంక్షన్ బాగా జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నాకు అనుకున్న వాళ్ళకి అందరికీ చెప్పలేదని కొంచెం బాధ అనిపించింది. అంటే మా ఫిలిం నగర్ వాళ్ళు నా వాళ్ళు కాబట్టి నా వాళ్ళకి నేను చెప్పుకోలేదు అన్న బాధ అనిపించింది. అందుకే వీడియో రూపంగా రేపు మా బుడ్డోడు పుట్టినప్పుడు కంపల్సరీ ఫంక్షన్ చేసుకుందాం, మనం అందరం మీట్ అవుదాం. బాయ్.